చెల్లి కొల్లు మూసుకున్నాను తీసుకెళ్తుంటే నాకు ఏముందా అని. హ్యాపీ బర్త్డే. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. వాళ్ళైతే నా బర్త్డేని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కి నాకు ఆనందం పట్టలేనంత ఆనందం అనమాట. వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్కి నేను వీడియో తీసుకుంటానని ముందే చిన్న చిన్న క్లిప్స్ తీసి ఉంచారంట డెకరేషన్ చేసినప్పుడు గట్టాను. నాకు వీడియో చేయడానికి చాలా యూజ్ అయినాయి అనమాట. వ్లాగ్లో యాడ్ చేయడానికి ఆ క్లిప్స్ అయితేని పువ్వులతో కూడా డెకరేషన్ చేశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ సర్ప్రైజ్. వీడియో ఫుల్గా చూడండి, సర్ప్రైజ్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది. నేనంటే చాలా ఎక్సైట్ అయినా సర్ప్రైజ్ చూసిన తర్వాత. మా చెల్లెలు మేము అందరం పడుకున్నాకైతే డెకరేషన్ చేశారంట. మేము వాళ్ళందరూ మిడ్ నైట్ సెలబ్రేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. 12 అవగానే అయితే నా దగ్గర నేనైతే నిద్రపోతున్నాను, సడన్గా సర్ప్రైజ్ అయ్యాను. మా తల్లి కొడుకు ఆనందం అయితే నేను పట్టుకోలేకపోతున్నాను. ఆడ ఆనందం ఎక్కువైంది. నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాడు. నాకన్నా ఎక్కువ ఆడే ఎక్సైట్ అయ్యాడు మా చెల్లి కొడుకు. ఆ చెల్లి కొల్లు మూసుకున్నాను తీసుకెళ్తుంటే ఏం జరగబోతుంది అని ఎక్సైట్మెంట్ అయితే పెరిగిపోయింది. ఆ డెకరేషన్ చూసాక నో వర్డ్స్, నాకు అసలు మాటలు రాలేదు. ఎందుకంటే నేను ఎక్కువ సర్ప్రైజ్లు ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాంటిది నాకు సర్ప్రైజ్ వస్తే ఒకళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంటుంది, నాకు నా ఫీలింగ్ హైలో ఉందన్నమాట. కాసేపు అలా చూస్తూ ఉండిపోయాను. ఆ లవ్ సింబల్లో గిఫ్ట్ ఏంటా అని ఎక్సైట్మెంట్ అయితే పెరిగింది. ఇంకా నాకు ఏముందా అని. ఏ గిఫ్ట్ ఇది? ఓపెన్ చేయి. ఏ రమ్య ఫోన్ వచ్చింది, ఇదిగో. ఓపెన్ చేయలేదు. గాజులా ఆ గిఫ్ట్ చూసి నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ కలిగింది. ఆ గిఫ్ట్ చూసి తర్వాత కేక్ కటింగ్ అయితే చేశాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పదమ్మా. మా కుషాల్ నా కోసం గిఫ్ట్ కూడా తెచ్చాడు, చాక్లెట్ ఇస్తున్నాడు. కేక్ కట్ చేసి ఫస్ట్ అయితే మా కుషాల్కి తినిపించాను. మా కుషాల్ బుడ్డు చేతులతో తర్వాత నాకు తినిపించాడు. మా తేజ్ గడికి తినిపించాను. తర్వాత మా తేజ్ గడికి నచ్చలేదేమో ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడు. తర్వాత అయితే మా నాన్నమ్మ డబ్బులు ఇస్తుంది అనమాట. బర్త్డే కదా డబ్బులు తీసుకోమంటుంది. ఏ వద్దే వద్దు నానమ్మ, ఇప్పుడు ఎందుకు ఇచ్చావి? రోజున 500 ఇచ్చావు. ఈరోజు పోలంకమ్మ గారి చందా 500 రూపాయలు. ఈమె కుటుంబాన్ని ఎల్లవేళలా దేవుడు ఆశీర్వదించాలని మరీ కోరుకుంటున్నాం. మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇంకోని పట్టీలు అయితే ఇవేనండి. ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. అలా గడిచిపోతుంది. మువ్వాలు ఉండి పట్టీలు ఎక్కువ మోగాలన్నమాట అని అనుకున్నాను. సేమ్ అలాగే ఉండేలా పట్టీలు అయితే తీసుకున్నారని కూడా తెలియదు నాకు. బాక్స్లో పట్టీలు చూడగానే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను. నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి.